ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మొన్న ఏదైతే అంజయ్య నగర్లో ఒక బిల్డింగ్ మొత్తం నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ 7 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి అందులో టైల్స్ వర్క్స్ పనిచేస్తున్నటువంటి 2 కార్మికులు స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ బిల్డింగ్ కూలిపోవటం పక్కనున్న అపార్ట్మెంట్ మీద కూడా పట్టడంతో ఇటు సైడ్ చూడండి, మీకు ఇక్కడ రైట్ సైడ్ ఏ విధంగా డ్యామేజ్ అయిపోయింది చూడండి. వాళ్ళ బెడ్రూమ్స్, వాళ్ళ బాల్కనీ మొత్తం కూడా ఏ విధంగా కిందకి ఇట్లా కోసుకుంటూ దాని మీద ఇట్లా పడిపోవడంతో ఒక్కసారిగా కిందకి కొలాప్స్ కావడంతో దాన్ని రాసుకుంటూ పడిపోవడంతో మొత్తం ఏ విధంగా డ్యామేజ్ అయిందో, ఈ అపార్ట్మెంట్ ఏ విధంగా డ్యామేజ్ అయిందో కూడా ఇక్కడ స్క్రీన్ మీద మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ బిల్డింగ్ పూర్తిగా కూలిపోయినటువంటి బిల్డింగ్ శిథిలాలకు సంబంధించి పూర్తిగా తీసేస్తా ఉన్నారు. శిథిలాలు మొత్తం కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత దానికి ఇటు లెఫ్ట్ సైడ్లో ఆ నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న బిల్డింగ్ పూర్తిగా దాన్ని కూడా తొలగించేశారు. ఒక బాహుబలి క్రేన్ తీసుకొచ్చారు చూడండి, ఒక పెద్ద క్రేను, బాహుబలి క్రేన్ అంటారు దాన్ని తీసుకొచ్చి పూర్తిగా ఇంకా దాని చుట్టుపక్కల ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో సరైనటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి ఈ కూల్చివేత పనులను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన గారు కూడా వచ్చారు. మొత్తం ఇక్కడ కూల్చివేస్తున్నటువంటి ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గైడెన్స్ కూడా ఇచ్చారు. ఏ ఒక్క అక్రమ నిర్మాణం కూడా ఉండటానికి వీల్లేదని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ కూల్చడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మొన్న ఏదైతే బిల్డింగ్ కూలిపోయిందో అది కూలిపోయిన తర్వాత వచ్చినటువంటి అధికారులకు సంబంధించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇక్కడ ఏమి అనుమతులు తీసుకున్నారు, వీళ్ళు ఎన్ని ఫ్లోర్లు కట్టారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అధికారులు పరిశీలిస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే కూలిపోయిన బిల్డింగ్ చుట్టుపక్కలే చాలా వరకు బిల్డింగ్స్ కూడా ఈ విధంగా నిబంధనలకి విరుద్ధంగా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని వెంటనే కూల్చేయండి అని చెప్పి అధికారులు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే బాహుబలి క్రేన్ తీసుకొచ్చి ఆ బిల్డింగ్ అలా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఖాళీ చేపించి ఒక బిల్డింగ్ తర్వాత ఇంకో బిల్డింగ్ని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు అలాగే హైడ్రా సంబంధించిన కమిషనరు సిబ్బంది వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్లో ప్రధానంగా తేలింది ఏంటంటే 38 ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం 38 భవనాలు ప్రస్తుతం ఈ ఏరియాలోనే ఉన్నాయంట. 38 భవనాలు ఈ ఏరియాలోనే నిబంధనలకు విరుద్ధంగా కేవలం 2 ఫ్లోర్స్ మాత్రమే నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉంటే 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్ల వరకు నిర్మించేసి చాలామంది హాస్టల్స్ నడుపుతూ ఉన్నారు, చాలామంది ఓయో రూమ్స్ పెట్టేశారు. ఇట్లా పీజీలు పేయింగ్ గెస్ట్కి సంబంధించినటువంటి ఇవి చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా వీటన్నిటిని కూడా పూర్తిగా తొలగించేస్తామని చెప్తా ఉన్నారు. ఒకటి అనుమతులు తీసుకోకపోవటం ఒకటి, ఇంకొకటి ఏంటంటే అనుమతులు తీసుకుని దానికి విరుద్ధంగా ఎంతైతే పర్మిషన్ వచ్చిందో దానికి విరుద్ధంగా ఇంకా పెద్ద సంఖ్యలో వాళ్ళు ఈ నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా పూర్తిగా చెక్ చేస్తున్నారు. ఏదున్నా సరే తీసేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ అంజయ్ నగర్ కావచ్చు, పక్కన ఉన్నటువంటి సిద్దికి నగర్, ఈ 2 ఏరియాల్లోనే ఎక్కువగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇది ఐటీ కారిడార్కి చాలా పక్కగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఐటీ కారిడార్ ఇప్పుడు మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, తర్వాత ఈ కొండాపూరు, ఈ ప్రాంతాలకు సంబంధించి చాలా కూతవేటు దూరంలో ఉంటుంది. జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లోనే ఈ కాలనీస్ నుంచి వాళ్ళు ఐటీ ఉద్యోగులు కావచ్చు, ఐటీ కంపెనీస్లో పనిచేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈజీగా వెళ్ళిపోతారనమాట. సో అందుకోసమే ఇక్కడ వ్యాపారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ అంజయ్ నగర్, సిద్దికి నగర్లో వీళ్ళు హాస్టల్స్ యథేచ్ఛగా నిర్మాణాలు చేశారు. కనీసం అనుమతులు తీసుకోకుండా అనుమతులు కొన్నింటికి తీసుకుని ఇంకొన్నింటికి వాళ్ళు ఎక్కువగా ఫ్లోర్లు కట్టేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చేశారు, చాలా భవనాలకు కూడా నోటీసులు అంటించేశారు. మీరు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, ఖాళీ చేసిన తర్వాత మేము పూర్తిగా వీటిని తొలగించేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మా, ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ పడిపోయింది కదా, ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారమ్మా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాం. ఆ రోజు అసలు బిల్డింగ్ పడిపోయినప్పుడు పెద్ద శబ్దం వచ్చిందండి కదా, మీకు ఏమనిపించింది ఆ టైంలో?
అది ఏదో భూకంపం లాగా వచ్చేసింది. అట్లా వచ్చిందని మేము అక్కడే నిలబడ్డాం. మేము అప్పుడే అన్నాం కానీ ఇట్లా ఇదే టైంకు దిగినాము, టిఫిన్ తీసుకుంటున్నాము. అప్పుడే మొత్తం భూకంపం లాగా వచ్చింది. మొత్తం మట్టి మొత్తం బిల్డింగ్ అంతా నిండిపోయింది. ఏం మనుషులు కనిపిస్తలేవు ఒక అర్ధ గంట దాకా. ఓకే